ధర కోసం నిన్నటి నుంచి ఈ నెల 27 వరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని కిసాన్ మోర్చా నేతలు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి కమిటీలను వేసి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు ఆందోళన చేస్తుంటే వ్యవసాయ మంత్రి ఎక్కడున్నాడని ప్రశ్నించారు. 2 మాసాలుగా పొగాకు వేలం ప్రారంభమైంది. ప్రారంభమైనప్పటి నుంచి కంపెనీలు రైతుల్ని దగా చేస్తున్నటువంటి పరిస్థితి. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కేజీకి 30 రూపాయలు తగ్గించి కొనుగోలు ప్రారంభిస్తూ ఉంటే బోర్డు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారు. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాయమాటలు చెప్తా ఉన్నాయి. పొగాకు రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని చెప్తూ, ఇంకొక వైపున ఈ సంక్షోభ నివారణ కోసం కమిటీ వేసామని చెప్తా ఉన్నారు. ఆ కమిటీలో రైతుల కోసం పనిచేసేటువంటి వాళ్ళు లేనే లేరు. కంపెనీల కోసం పనిచేసేటువంటి వాళ్ళని మాత్రమే కమిటీల్లో సభ్యులుగా నియమించారు. అందువల్ల రైతులకు ఎలాంటి న్యాయం జరగదు. అయితే ఒకటే, దాదాపుగా నెల రోజులు పైగా వివిధ రూపాల్లో ఆందోళన చేశాం. మన సోదరులు మాట్లాడినట్టుగా ట్రాక్టర్ ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించే క్రమంలోనే గడిచినటువంటి 2 మాసాలుగా పొగాకు వేలం ప్రారంభమైంది. ప్రారంభమైనప్పటి నుంచి కంపెనీలు రైతుల్ని దగా చేస్తున్నటువంటి పరిస్థితి. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కేజీకి 30 రూపాయలు తగ్గించి కొనుగోలు ప్రారంభిస్తూ ఉంటే బోర్డు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారు. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాయమాటలు చెప్తా ఉన్నాయి. పొగాకు రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని చెప్తూ, ఇంకొక వైపున ఈ సంక్షోభ నివారణ కోసం కమిటీ వేసామని చెప్తా ఉన్నారు. ఆ కమిటీలో రైతుల కోసం పనిచేసేటువంటి వాళ్ళు లేనే లేరు. కంపెనీల కోసం పనిచేసేటువంటి వాళ్ళని మాత్రమే కమిటీల్లో సభ్యులుగా నియమించారు. అందువల్ల రైతులకు ఎలాంటి న్యాయం జరగదు. అయితే ఒకటే, దాదాపుగా నెల రోజులు పైగా వివిధ రూపాల్లో ఆందోళన చేశాం. మన సోదరులు